నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఏఆర్పీ క్యాంప్ గ్రామంలోని సీతారామ గోశాలకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కదం అశోక్ తన వంతు సాయంగా 2 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోధు గణపతి గోభక్తులు ముందుకు వచ్చి సీతారామ గోశాలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోట వెంకట్, బండారి నరసింహులు, పురమాల వినోద్, ప్రేమ్ గోశాల సభ్యులు పాల్గొన్నారు. బంధువులందరికీ జై శ్రీరామ్. నా పేరు బోధు గణపతి, నేషనల్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే బీజేవైఎం కార్యకర్త. ఈరోజు ఏఆర్పీ క్యాంపులోని సీతారామ గోశాలకి మా తరఫు నుండి మా ఫ్రెండ్ అయినటువంటి కదం అశోక్ ఆదిలాబాద్ డిస్టిక్ నుండి అతని వంతు కృషిగా 2 ట్రాక్టర్ల గడ్డిని గోశాలకు సమర్పించడానికి ముందుకొచ్చారు. దానికి తోడుగా ఇక్కడ బోధనలో ఉన్నటువంటి పొలం యజమాని మరి అలాగే పూజారి రవి వీరందరి సహకారంతో ఈరోజు దర్దాపు దగ్గరలో 10,000 వరకు ఖర్చుతో గోశాలకు మేము సహాయం చేయడానికి ముందుకొచ్చాము. ఇలాగే ప్రతి హిందూ బంధువు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ గోశాలను ఆదుకోవాలని, ఉన్న గోవుల్ని పట్టించుకోవాలని మా తరఫు నుంచి కోరడం, అలాగే ఏఆర్పీ క్యాంపు యూత్ కూడా మాకు సహకరించి అన్ని బాగు